వరంగల్లో నిమ్మకాయలను ఏమంటారో తెలుసా? నిమ్మకాయలే అని అంటారని ఒక సినిమాలో సునీల్ డైలాగ్ చెప్తే మస్తు ఫేమస్ అయింది. అట్లనే నిమ్మకాయల గురించి మస్తు అంటే మస్తు డైలాగులు కూడా ఉంటాయి. నిమ్మకాయలతోని షర్బతి, నిమ్మకాయ తోకు పెట్టుడు, పులిహోర చేసుడు, లెమన్ టీ తాగుడు, పొద్దున లేస్తే నిమ్మకాయలతోని మస్తు అవసరం ఉంటుంది కదా. అయితే ఈడ మాత్రం మీరు నిమ్మకాయని చూస్తే పరేషాన్ అవుతారు. నిమ్మకాయ గురించి చెప్పి పనసకాయని దింపింది చూపెట్టినరు, ఇంతకు నిమ్మకాయ ఏది అంటారా? ఇదే నిమ్మకాయ. ఓహో, సాలుగా తీయండ్రు మీ ఎటకారం. ఎప్పుడు మేము నిమ్మకాయని చూడనట్టే చెప్తున్నారు. నిమ్మకాయ ఏదో పనసకాయ ఏదో తెలియదా మాకు అంటే? నిజంగా ఇది నిమ్మకాయనులా? అవును, 5 కిలోల నిమ్మకాయ. ఇది నిమ్మకాయ ఇంతగానం పెద్దగా ఊడింది అని అంటే ఇది బయటి దేశం నుండి తెచ్చిన విత్తనమాట. కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లాలో ఉండే సుబ్రహ్మణ్యం అనే ఈ రైతన్న మైసూర్ మార్కెట్ కు పోయినప్పుడు ఎవరో చెప్తే ఈ విత్తనం పట్టుకొచ్చి పొలం దగ్గర వేసిండట. దగ్గర 3 ఏండ్లు దాటినాక ఇప్పుడు ఇగో ఇట్లా 5 కిలోలకు ఎక్కువనే ఉండే కాయలను కాసిందట. ఇట్లాంటివి ఎక్కువ ఇటలీ, ఐరోపా దేశాల్లో ఉంటాయట. ఏ వాతావరణంలోనైనా పెరిగి పెద్దవై కాయలు కాస్తాయట. కానీ నిమ్మకాయలు పనసకాయ అంత పెద్దగా ఉండు అయితే చిత్రంగానే ఉన్నదిలే. మరి ఇది ఇంత పెద్దగా ఉన్నదని బత్తాయి లెక్క తీయగా ఉంటది అనుకునేరు కాదు. సేమ్ మన దగ్గర నిమ్మకాయలు ఉన్నట్టే పుల్లగా ఉంటాయట. ఇక ఎండాకాలం పూజ వలన షర్బత్ అమ్ముకునేటోళ్ళు ఉంటే ఒక్క నిమ్మకాయ కొనుకొచ్చుకుంటే చాలు కావచ్చు. అట్లనే సోడా బండ్ల కాడ కూడా ఒక్క నిమ్మకాయ కొనుక్కుంటే అయిపోతుందేమో. కాకుంటే ఇంతంతున్న నిమ్మకాయనే 5 రూపాయలకు అమ్ముతుంటారు అప్పుడప్పుడు. అట్లాంటిది 5 కిలోల నిమ్మకాయ అంటే ఎంత ధర వలుకుతుందో ఎంతో.